హలో అండి అందరికీ. నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలలో అంతరాయం అయితే కలిగింది. చాలామందికి ఆ ఎక్స్ ఖాతాలలో లాగిన్ అలాగే పోస్టులు అప్లోడ్ చేయటం, లాగౌట్ కావటంలో చాలా ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్పేసి ఎక్స్ అఫీషియల్గా స్పందించింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఎక్స్ ఖాతా మీద సైబర్ అటాక్ జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే నిన్ననే స్పందించారు ఎలాన్ మస్క్ గారు. ఎవరో మా యొక్క ఎక్స్ హ్యాండిల్ మీద ఇలా సైబర్ అటాక్ చేశారని చెప్పేసి ఎలాన్ మస్క్ నిన్ననే స్పందించడం జరిగింది. కాకపోతే ఎవరు అనేది ఇంకా మాకు తెలియదు అని చెప్పేసి ఎలాన్ మస్క్ ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు ఎవరు ఆ సైబర్ అటాక్ చేసింది అని చెప్పేసి ఇప్పుడు తెలిసిందనమాట. అదేంటంటే డార్క్ స్ట్రోమ్ అని చెప్పేసి ఒక సంస్థ. ఇది ఎవరికీ తెలియదు. చాలా ఏమంటారు, వాళ్ళు చాలా అండర్ గ్రౌండ్లో ఉంటారు. బయటికి వాళ్ళ మొగాలు ఏమీ చూపించరు. కాకపోతే ఎక్స్ హ్యాండిల్ని సైబర్ అటాక్ ద్వారా ఇబ్బంది పెట్టింది మేమే అని చెప్పేసి ఈ సంస్థ ప్రకటించడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ గోల్స్ ఏంటంటే వాళ్ళ యొక్క బలాన్ని నిరూపించుకోవాలంటే ప్రపంచంలో దేనినైనా మేము హ్యాక్ చేయగలుగుతాం అనే బలం ఉంటుంది కదా, అలాంటి బలాన్ని నిరూపించుకోవాలి అని చెప్పేసి మేము చేసినాం. అలాంటిది అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని కూడా మేము సైబర్ అటాక్ చేసినట్లుగా వాళ్ళు తమ బలాన్ని నిరూపణ కోసం హ్యాక్ చేసినట్లయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అంటే వీళ్ళు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఉంది కదా, ఆ యుద్ధంలో వీళ్ళు ఇజ్రాయెల్కి వ్యతిరేకం, పాలస్తీనాకి అనుకూలం. అయితే ఇలాంటి సందర్భంలో అమెరికా ఇజ్రాయెల్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే పాలస్తీనాలో ఉన్న పౌరులందరినీ, అంటే గాజాలో ఉన్న పౌరులందరినీ వెళ్ళాలి, పాలస్తీనాలందరినీ వెనక్కి వెళ్ళాలి అంటున్న సందర్భంలో తమ నిరసనగా తమ బల నిరూపణ వాళ్ళకి తెలియజేసేందుకు వీళ్ళు ఇలా హ్యాక్ చేసినట్లయితే ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ రోజుల్లో సోషల్ లైఫ్ స్టైల్ అనేది, ముఖ్యంగా సోషల్ మీడియా లైఫ్ స్టైల్ అనేది చాలా ప్రజల యొక్క జీవితాల్లో చాలా పెనవేసుకుపోయిందనమాట. అయితే ఇలాంటి సందర్భంలో 1 గంట 2 గంటలు ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా హ్యాక్ అయితే వాళ్ళు తీవ్రస్థాయి ఇబ్బందులకి అయితే గురవుతున్నారంటంలో అలాంటి సందేహం అయితే లేదు. వీళ్ళు ప్రకటించుకున్నారు మేమే ఆ హ్యాక్ చేసిందని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.